హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివాడా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో అనుఫాన్స్ ఎలా వాడాలనేది మనం చాలా వీడియోస్లో చూసాం. క్యాన్వాలో అయితేంది, ఫోటో ఎడిటర్లో అయితేంది, పిక్సార్ట్లో అయితేంది, అండ్ దెన్ పిక్సెల్ ల్యాబ్లో. వీటన్నిటి యాప్స్లో మొబైల్లో ఎలా అనుఫాన్స్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూడపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, కార్ట్లో కూడా వదిలేస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనం అలా అనుఫాన్స్ వాడుతున్నప్పుడు గాకి తలకట్టు మిస్ అవుతుంది. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. గా గు అనే పదాలు రావట్లేదు, తలకట్టు మిస్ అవుతున్నాయని చెప్తున్నారు. వాటిని మనం మొబైల్లో ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఎస్పెషల్లీ చేశాను నేను. సో ఫ్రెండ్స్, మొబైల్ యూజర్స్, ఇది మీకోసమే. క్రియేటర్స్, న్యూ క్రియేటర్స్, ఇది మీకోసమే. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో అనుఫాన్స్ రావాలంటే ప్రాసెస్ అనేది మీకు అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ మొదటి నుంచి చేసి చూపిస్తున్నాను. మీరు ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది. సో ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి యూనికోడ్ నాన్ యూనికోడ్ టైప్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ kolichala.com అని వస్తుంది. అది ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. నాకు ఆల్రెడీ ట్యాబ్లో లోడ్ అయి ఉంది కాబట్టి నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేయాలి. రైట్ సైడ్లో మనం అనుఫాంట్ కన్వర్ట్ బాక్స్ అనమాట అది. సో లెఫ్ట్ సైడ్లో నేను తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. లెఫ్ట్ బాక్స్లో గమనిక అని టైప్ చేశాను నేను. రైట్ సైడ్ బాక్స్లో అను 7.0 సెలెక్ట్ చేసి ఉండాలి. అను 6.0 ఒకవేళ డిఫాల్ట్గా ఉంటే మీరు దాన్ని మాడిఫై చేయాలి. సో 6.0 నుంచి 7.0 చేస్తే మీకు ఆ టెక్స్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూసారా, కోడ్ వచ్చేసింది. దాన్ని సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి కాపీ అన్నాను. కాపీ అన్నాక మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సింది వర్డ్కి. ఈ ఫైల్ మీకు అనుఫాంట్ సపోర్ట్ చేయాలంటే కంపల్సరీగా మీ మొబైల్లో వర్డ్ యాప్ ఉండాలి. అది మీకు ఫ్రీగా ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ వర్డ్ యాప్ ఉండగానే సరిపోదు, వర్డ్ ఫైల్, డాక్ ఫైల్ ఉండాలి. అది మన దగ్గర ఉంటేనే అనుఫాంట్స్ మొబైల్లో సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ మీకు ఆ ఫైల్ లేకపోతే నాకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. మీరు మనీ పే చేస్తే నేను ఆ ఫైల్ మీకు సెండ్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నా దగ్గర ఉన్న ఫైల్ని నేను వర్డ్లో ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కింద ఎడిట్ బాక్స్ ఉంది. ఎడిట్ బాక్స్ మీద క్లిక్ చేస్తేనే మీకు కాపీ అండ్ పేస్ట్ ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్ ఆ కోడ్ మీదనే క్లిక్ చేస్తే ఓన్లీ కాపీ ఆప్షన్ వస్తుంది. సో నేను మళ్ళీ ఇప్పుడు పెన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు కాపీ పేస్ట్ వచ్చింది. ఫస్ట్ పేస్ట్ అన్నాను, అంటే మనం అక్కడ కాపీస్కి వచ్చిన దాన్ని ఇక్కడ పేస్ట్ అన్నాను. నెక్స్ట్ మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి కాపీ అన్నాను. ఓకే, ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. పిక్సెల్ ల్యాబ్లో అది మీకు ఎలా చూపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేశాను. ఓల్డ్ ప్రాజెక్ట్ తీసేస్తున్నాను. డిఫాల్ట్ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ నేను టెక్స్ట్ మీద క్లిక్ చేసి మన కీబోర్డ్లో ఏదైతే పేస్ట్ అయిందో, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలి. మన టైప్ సమ్ టెక్స్ట్ ప్లేస్ దగ్గర లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అనకూడదు. సో కీబోర్డ్లో ఎక్కడైతే పేస్ట్ అయిందో, ఈ కీబోర్డ్ గూగుల్ కీబోర్డ్. ఈ గూగుల్ కీబోర్డ్ మీ దగ్గర లేకపోతే మీరు దాన్ని ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుఫాన్స్ కోసం. సో ఆ బాక్స్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక డాట్ వచ్చింది చూసారా, ఆ డాటే మనకు తలకట్టు మిస్ అయిందనే ఒక ఇన్ఫర్మేషన్, అదొక సిగ్నల్ అనమాట మనకి. సో ఆ డాట్ వచ్చిందంటే అనుఫాంట్ అన్నీ సరిగ్గా రాలేదు, ఎక్కడో మిస్టేక్ వచ్చింది అని అర్థం. మొత్తం కోడే వస్తే అసలు ఆ అనుఫాంటే సపోర్ట్ రాలేదని అర్థం. సో ఇక్కడ ఆ డాట్ వచ్చింది కాబట్టి అక్కడ తలకట్టు మిస్ అయిందని మీరు బాగా బండగుర్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను మీకు అది మళ్ళీ చూపిస్తున్నాను. దాన్ని స్కేలింగ్ చేసుకొని ఏ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏబీ అంటే ఫాంట్ ఆప్షన్, ఫాంట్స్లోకి వెళ్ళి ఇది కూడా ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్లో మీరు అనుఫాంట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. అనుఫాంట్స్ లేకుండా మాకు అనుఫాంట్స్ అప్లై అవ్వట్లేదు అనొద్దు. యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేస్తేనే అనుఫాంట్స్ వస్తాయి. మామూలు తెలుగు ఫాంట్స్ రావాలంటే మామూలుగా టైప్ చేస్తే వచ్చేస్తాయి. సో ఓకే, ఇక్కడ గమనిక జీ అని వచ్చింది, అంటే మనకు ఎక్స్ట్రా అది ఒకటి వచ్చింది కాబట్టి నేను టెక్స్ట్కి వెళ్ళి కరెక్షన్కి వెళ్ళి బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ ఓకే అన్నాను. సో ఇక్కడ మనకి గమనికలో గా తలకట్టు పోయింది, ఆ తలకట్టు డాట్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ మీరు మళ్ళీ మనం యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్టర్కి వెళ్ళాలి, క్రోమ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఈ తలకట్టు రావాలంటే సింపుల్ టెక్నిక్ నేను ఆల్రెడీ పీసీలో ఎలా చేయాలని చెప్పాను సిస్టంలో. మొబైల్ యూజర్స్కి కూడా యూజ్ కావాలని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో యూనికోడ్ నాన్ యూనికోడ్ మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ కానే
పదం కొట్టాలి. మనకు ఆ కాలో తలకట్టు మాత్రమే కావాలి. సో కా కానీ రా కానీ ఏదైనా సరే మీకు ఇష్టమైనది కొట్టుకోవచ్చు. కా కొట్టి నేను దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. అను 7.0కి కన్వర్ట్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఒకవేళ మారపోతే మీరు అను 6 కన్వర్ట్ చేసి మళ్ళీ వెంటనే అను 7 సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనకి వస్తుంది. లేదు అంటే కాన్ టైప్ చేయండి, పోయింది ఏం లేదు. సో ఇప్పుడు నాకు వచ్చింది చూసారా. ఇంకా దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ వర్డ్కి వెళ్తున్నాను. వర్డ్లోకి వెళ్ళి ఆల్రెడీ మనం చేసుకున్న ఫైల్ ఏదైతుందో సురేందర్ వర్డ్ డాక్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ కింద ఎడిట్ పెన్ను బాక్స్ ఉంది. నేను డైరెక్ట్ క్లిక్ చేస్తే చూసారా, నేను డైరెక్ట్ క్లిక్ చేస్తే కాపీ ఎడిట్ సెలెక్ట్ ఆల్ స్మార్ట్ లుక్అప్ న్యూ కామెంట్ అని వచ్చింది. అదే ఎడిట్ పెన్ బాక్స్ మీద క్లిక్ చేస్తే కింద ఇప్పుడు మీరు చూడండి పేస్ట్ ఆప్షన్ కూడా వచ్చింది. కత్తెర సింబల్ వచ్చింది. కాపీ పేస్ట్ అండ్ సెలెక్ట్ ఆల్ మిగతా అన్నీ సేమ్ వచ్చాయి. సో అది చేంజ్, అది మీరు గమనించాలి. ఓకే, దీన్ని మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ యూనికోడ్ నాన్ కోడ్లో కాపీ చేసుకొచ్చిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కాపీ అంటున్నాను. కాపీ అనగానే ఇక్కడ బాక్స్లో చూసారా మీకు నీట్గా ఉంది, అంటే అక్కడ అన్ని ఫాంట్స్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం. సో దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో ఓపెన్ చేయాలి. పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ టెక్స్ట్ మనం కొట్టుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో గమనికలో డాట్ ఉంది కదా, ఆ డాటే మనకు బండ గుర్తు. ఆ డాట్కు లెఫ్ట్ సైడ్లో కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో దీన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇప్పుడు ఓకే అందాం. అది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు జీ ఒకటి మనకు ఎక్స్ట్రా వచ్చింది. సో అలా డిఫాల్ట్గా కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఆ జీ అనే ఎక్స్ట్రా వర్డ్ అది మీరు తీసేసుకోవచ్చు. సో కరెక్ట్ డాట్ పక్కన కర్సర్ తీసుకెళ్ళి బ్యాక్ స్పేస్ కొట్టాలి. నేను 2 తీసుకెళ్ళాను, 2 సార్లు బ్యాక్ స్పేస్ కొట్టాను కాబట్టి కా మీద తలకడ కూడా పోయింది. ఓకే, మళ్ళీ అండు కొట్టాను. కరెక్ట్ ఆ డాట్ పక్కన పెట్టి దాన్ని బ్యాక్ స్పేస్ అని ఓకే అన్న. సో మీరు గమనించండి, గా కా మని కా వచ్చింది. సో ఇప్పుడు కా మీద ఉన్న తలకట్ట అనేది గా మీదకి రావాలి. సో ఇక్కడ మీరు గమనించండి, డాట్ పక్కన లెఫ్ట్ సైడ్ ఏమంటారు 2 వర్డ్స్ బ్యాక్ మనం పెట్టుకోవాలి. గమనించండి, ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. 2 వర్డ్స్కి బ్యాక్, మొత్తం బ్యాక్ వస్తేనేమో కా ఎగిరిపోతుంది లేదా గా ఎగిరిపోతుంది. సో చూడండి, ఆ డాట్ పక్కన డాట్కు మరీ దగ్గర కాకుండా కొంచెం అంటే సెకండ్ వర్డ్ పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టాలి. టెక్స్ట్లోకి వెళ్ళి డాట్ లెఫ్ట్ సైడ్లో డాట్ కరెక్ట్ దగ్గర కాకుండా కొంచెం ఒక వర్డ్ లెఫ్ట్కి పెట్టి మనం బ్యాక్ స్పేస్ కొట్టాలి. గమనించండి, ఇది చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ అర్థం కాదు, ఎందుకంటే అక్కడ మనకు ఎలాంటి బాక్స్ లాగా చూపించట్లేదు. అది మనం బట్టి అంటే బండ గుర్తులాగా పెట్టుకోవాలి. డాట్ కరెక్ట్ దగ్గర కాకుండా ఒక వర్డ్ లెఫ్ట్కి పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టాలి. అంటే బ్యాక్ స్పేస్ కొట్టి ఓకే అన్నాం. ఇప్పుడు ఓకే అంటే చూసారా, కా మీద ఉన్న తలకట్టు గా మీదకి వచ్చింది. మనం ఇప్పుడు ఆ డాట్ తీసేయడం ఈజీ. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను, మిస్టేక్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. నేను మళ్ళీ బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. బ్యాక్ స్పేస్ కొట్టి మీకోసం మళ్ళీ ఆ టెక్స్ట్ ఎడిట్కి వెళ్ళి కరెక్ట్ డాట్ పక్కన కాకుండా ఇప్పుడు చూడండి, నేను మొత్తానికి లెఫ్ట్ సైడ్కి వెళ్తే గా వెళ్ళిపోయింది. సో ఫస్ట్ డాట్ పక్కన కర్సర్ పెట్టుకోండి. డాట్ పక్కన కర్సర్ పెట్టుకొని కొంచెం వస్తుంటా అంటే డాట్కి లెఫ్ట్ సైడ్లో 1 వర్డ్ అండ్ సెకండ్ వర్డ్ స్పేస్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ స్పేస్ కొడితే కా కింది భాగం వెళ్ళిపోయి తలకట్టు వచ్చేసి గా మీదకి వస్తుంది. సో ఇప్పుడు డాట్ తీసేయడం ఈజీ. చూసారా, ఇప్పుడు గమనిక వచ్చింది. ఇలా మీరు వాడుకోవచ్చు. నేను మళ్ళీ మీకోసం ఎస్పెషల్లీ మీకోసం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ చూపిస్తున్నాను. డాట్ పక్కన కాకుండా కొంచెం లెఫ్ట్ సైడ్కి, ఇది కొంచెం దూరం అయింది అంటే ఇది 3వ వర్డ్ మీదకి వెళ్ళిపోయింది. మనం డిలీట్ కొడితే గా వెళ్ళిపోయింది. చూసారా. సో ఎడిట్కి వెళ్ళి డాట్ పక్కన కాకుండా సెకండ్ వర్డ్ స్పేస్ గా వెళ్ళిపోతుంది. మీరు 3 వర్డ్స్ లెఫ్ట్ కాదు 2 వర్డ్స్, ఇది కరెక్ట్ స్పేస్. ఇప్పుడు బ్యాక్ కొట్టాను చూసారా, తలకట్టు గా మీదకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు డాట్ తీసేద్దాం. డాట్ తీసేస్తే గమనిక అనే వర్డ్ మనకు వచ్చేస్తుంది. డాట్ పక్కన ఫస్ట్ కర్సర్ పెట్టుకొని దాన్ని బ్యాక్ కొడితే కా మీద ఉన్న తలకట్టు వెళ్ళిపోతుంది. సో డాట్ పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం లెఫ్ట్కి ఇది పెట్టుకొని బ్యాక్ స్పేస్ కొడితే తలకట్టు గా మీదకి వెళ్ళిపోతుంది. మనం సింపుల్ ఇప్పుడు డాట్ తీసేస్తే మనకు ఆ వర్డ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. గమనిక అనే వర్డ్ వస్తుంది. ఇది కొంచెం రిస్కే,
మొబైల్ యూజర్స్కి ఇంతకంటే ఆప్షన్ లేదు. సో ఇది నేను మీకు యూజ్ అవుతున్న ఉద్దేశంతో చెప్పాను. సో దానికి నేను కలర్ చేస్తున్నాను గమనిక అనేది. మీరేం టెన్షన్ అవ్వద్దు, నేను ఇంకో వర్డ్ కూడా మీకు కొట్టి చూపిస్తాను. సో ఇంకో వర్డ్ ఏంటి అనేది మనం క్రోమ్కి వెళ్దాం. క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం ఎస్పెషల్లీ ఒక వర్డ్ చెప్తే సరిపోతుంది, వీడియో కొంచెం లెంత్ అవుతున్నా సరే నేను మళ్ళీ ఇంకో వర్డ్ మీకు కొట్టి చూపిస్తున్నాను. సో నేను ఇప్పుడు కొలిచాల.com మళ్ళీ ఓపెన్ చేశాను. ఇంకోటి ఓపెన్ చేసి ఇందులో గుడ్ మార్నింగ్ అని కొడుతున్నాను. గుడ్ మార్నింగ్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గాక్ దీర్ఘం, గా కేతనం, గో ఇవి వస్తాయి, తలకట్టు మాత్రం రాదు. తలకట్టు అనేది ఒక్కటే మిస్టేక్ అవుతుంది, ఇందులో మిగతా అవన్నీ వస్తాయి. మీరు మన దగ్గర ఆ ఫైల్ తీసుకున్నా సరే అదే ప్రాబ్లం. సో దానికి ఇది సొల్యూషన్. గుడ్ మార్నింగ్ అని తెలుగులో టైప్ చేశాను. దెన్ అను 7.0కి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. అను 7.0కి ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని కాపీ చేసుకొని వర్డ్కి వచ్చి వర్డ్లో నేను పంపిన ఫైల్ అయితే అవుతుందో అది మీరు ఓపెన్ చేసుకొని దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెన్ బొమ్మ మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ బొమ్మ మీద క్లిక్ చేస్తుంటేనే మీకు కాపీ పేస్ట్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దాని మీద పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ సెలెక్ట్ చేసి కాపీ అనండి. పేస్ట్ అన్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కాపీ అన్నాం. ఇక్కడ చూసారా బాక్సెస్లో మళ్ళీ ఒక డాట్ వచ్చింది కింద. సో అది మనకు తలకట్టు మిస్ అయిందని అర్థం. సో ఇందాక మన గమనిక ఎలా మిస్ అయిందో గుడ్ మార్నింగ్లో కూడా అలాగే మిస్ అయింది అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం వర్డ్లో కన్వర్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ రావాల్సింది పిక్సెల్ ల్యాబ్కి. ఇప్పుడు సో పిక్సెల్ ల్యాబ్లో న్యూ టెక్స్ట్ తీసుకున్నాను. న్యూ టెక్స్ట్ తీసుకొని కీబోర్డ్లో వచ్చిన దాన్ని పేస్ట్ చేశాను. చూసారా, దీన్ని కొంచెం పెద్దగా చేసుకొని మనం ఫాంట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ ఏబీలోకి వెళ్ళి ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫాంట్ అప్లై చేస్తాను. చూడండి, ఫాంట్ అప్లై చేసినాక మనకు అర్థమైపోతుంది. ఇక్కడ గుడ్ మార్నింగ్ పైన గమనించండి, నేను అను ఫాంట్స్ అప్లై చేస్తున్నాను. సుభద్ర, సాగరి ఇవన్నీ. సో అను ఫాంట్స్ అయితేనే అప్లై అవుతాయి, వేరే ఫాంట్ అయితే బాక్సెస్ వస్తుంది పైన, అదొకటి గమనించండి. సో ఇదొక ఫాంట్ సెలెక్ట్ చేశాను, తేజ ఫాంట్ అప్లై చేశాను. ఫాంట్ చూడగానే మీరు గుర్తుపెట్టుకోవాలనేది నేను మీకు చెప్పాను. అను ఫాంట్స్లో కూడా నేను మంచి మంచి ఫాంట్స్ ఏవైతున్నాయో అవి సెలెక్ట్ చేశానని మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు తలకట్టు రావాలంటే ఏంది, ఇందాకటి ప్రాసెస్ సేమ్. మళ్ళీ నేను యూనికోడ్ ఓపెన్ చేసినాక ఇందులో కా అని టైప్ చేయాలి. కానే కానీ రానే కానీ వేరే ఏదైనా వర్డ్ కానివ్వండి. ఓకే, కా చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ అను 7.0కి దాన్ని మళ్ళీ కాపీ చేశాను. దాన్ని కాపీ చేసి మళ్ళీ వర్డ్కి వెళ్ళాను. సేమ్ ప్రాసెస్. అను ఫాంట్ వాడాలంటే ప్రతి ఒక్క వర్డ్కి మీరు ఈ ప్రాసెస్ అంతా ఫాలో కావాల్సిందే. ఇందులో కాపీ పేస్ట్ దగ్గర ఎక్కడ మిస్టేక్ అయినా అను ఫాంట్ అనేది అప్లై కాదు. సో గమనించండి. సో పెన్ బొమ్మ మీద క్లిక్ చేసినాక నాకు కాపీ పేస్ట్ ఆప్షన్ వస్తుంది చెప్పాను, చూసారా. ఓకే, దాని మీద పేస్ట్ అన్నాను. పేస్ట్ అన్నాక మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి కాపీ అన్నాను. కాపీ అని మనం డైరెక్ట్ పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళిపోయాం. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ గుడ్ మార్నింగ్ని టెక్స్ట్ ఎడిట్ చేద్దాం. ఆ డాట్ లెఫ్ట్ సైడ్లో పెట్టి పేస్ట్ అన్నాను. కర్జరు డాట్ లెఫ్ట్ సైడ్లో పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టాను. ఇప్పుడు దాన్ని మనం ఎడిట్ చేస్తున్నాం. జీ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి బ్యాక్ స్పేస్ కొడితే జీ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉన్నది కా తలకట్ట అనేది గా మీదకి రావాలి. సో దాన్ని నేను మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళాలి. ఓకే, ఎడిట్లోకి వెళ్ళి డాట్ దగ్గర కాకుండా కొంచెం స్పేస్ అని చెప్పాను కదా, చూసారా, ఆటోమేటిక్గా వచ్చింది. దాని బ్యాక్ స్పేస్ కొడితే కా కింది భాగం వెళ్ళి మనకు తలకట్టు గా మీదకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఆ డాట్ తీసేస్తే గుడ్ మార్నింగ్ అనే వర్డ్ మనకు ఫుల్ఫిల్గా వచ్చేసింది. అందరూ ఫేస్ చేసి ఇది ఒక్కటే, తలకట్టు ఒక్కటి మాత్రం రావట్లేదు. సో మీరు కొంచెం రిస్క్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. డాట్ ఫస్ట్ మీకు బండ గుర్తు, ఆ డాటే మిస్టేక్. ఆ డాట్ లెఫ్ట్ సైడ్లో కర్జర్ పెట్టుకొని కొంచెం లెఫ్ట్కి కొంచెం ఇంకొక వర్డ్కి జరుపుకొని అప్పుడు బ్యాక్ స్పేస్ కొట్టండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో తర్వాత డాట్ తీసేయడం ఈజీనే, ఎందుకంటే మనకు డాట్ కనిపిస్తుంది ఆల్రెడీ కాబట్టి. సో నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఒక్కడే మీకు కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ మీరు ఫేస్ చేయొద్దంటే ఇది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. డాట్ పక్కన కొంచెం ఒక వర్డ్ లెఫ్ట్కి జరుపుకొని కర్జర్ అప్పుడు బ్యాక్ స్పేస్ కొడితే ఆ తలకట్ట అనేది గా మీదకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డాట్ సెలెక్ట్ చేసుకొని డాట్ తీసేయడమే. డాట్ తీసేస్తే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనే వర్డ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ గుడ్ మార్నింగ్ అనే వర్డ్కి మనం ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఆ తలకట్టుపోయిన ప్రతి ఒక్క వర్డ్కి ఇలా చేయొచ్చు. సో ఇది ప్రాసెస్. ఆల్రెడీ నేను పీసీలో చెప్పాను, ఇప్పుడు మొబైల్ యూజర్స్కి ఇది చెప్తున్నాను. ఇది మీకు యూజ్ అయితే, ఇది మీకు అర్థమైతే
ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. ఆల్రెడీ 2 టెస్టులు చెప్పాను కాబట్టి గ్యారంటీగా అర్థమవుతుంది. మీరు ఏదైనా అను ఫాంట్ అప్లై చేయొచ్చు, అప్పుడు ప్రతి ఒక్క ఫాంట్ అప్లై అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ఫర్దర్గా చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ గంట మీద నొక్కండి, ఆటోమేటిక్గా మీకు మన వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరైనా సరే ఇలాంటి వీడియోస్, ఇలాంటి కంటెంట్ కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మన వీడియోని చాలామందికి సజెస్ట్ చేస్తుంది, చాలామందికి పుష్ చేస్తుంది. సో ఛానల్ గ్రోత్ అవుతుంది. సో అది నాకు కొంత యూజ్ అవుతుంది. నేను మీ నుంచి ఆశించింది ఏం లేదు. ఆ ఫైల్ కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి, మనీ పే చేస్తే నేను సెండ్ చేస్తాను. సో ఇలా మొబైల్ యూజర్స్ కంపల్సరీ ఈ మిస్టేక్ని మీరు ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మీరు వీడియో చూశారంటే, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూశారంటే ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.